సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే నిజంగా అగ్రదేశాలుగా భావించేటువంటి అమెరికా, చైనా ఎవరిని సపోర్ట్ చేస్తాయి, ఎవరి వెనక నిలబడతాయి? ఈ విషయాల గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాసరావు గారు. సార్, నిజంగా వార్ వచ్చేసింది, వార్ స్టార్ట్ అయింది. అలాంటప్పుడు ఎవరు సపోర్ట్ మనకు ఉండే అవకాశం ఉంది? అయితే రీసెంట్ గా ట్రంప్ స్టేట్మెంట్ చూస్తే చాలా అనుమానాలు కలుగుతున్నాయి. అవునండి. సో పాకిస్తాన్, ఇండియా నాకు సరిసమానం, కాశ్మీర్ ఇష్యూ అనేది ఇప్పటిది కాదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి నడుస్తుంది అని అంటున్నారు. అవును. సో అమెరికా సపోర్ట్ మనకు ఉంటుందని నిన్న మొన్నటి వరకు భావించాం. కానీ ట్రంప్ స్టేట్మెంట్ చూస్తే మారిపోయింది. ఇది మనం ముందుగానే ప్రెడిక్ట్ చేసామండి. ట్రంప్ స్టేట్మెంట్ ఇమీడియట్ గా భారతదేశం మీద ఇలా అటాక్ జరిగింది, అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల మీద అటాక్ జరిగింది అనగానే ఆయన ఒక స్టేట్మెంట్ అన్నాడండి, ఈ ఇన్సిడెంట్ పట్ల నేను ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నాడు తప్ప నేను ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటి మాట రాలేదు. అంటే ఆ ఇష్యూని మాత్రమే ఆయన వ్యతిరేకించారు. దానికి జస్ట్ ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాడు తప్ప ఆయన ఇండియా వైపు ఉన్నాడా, నేను ఇండియాని సపోర్ట్ చేస్తున్నానా, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నా అని అప్పుడే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు గోడ మీద పిల్లిలాగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ అమెరికా అధ్యక్షుడిగా అతన్ని మనం ట్రంప్ని చూసే కన్నా ఒక బిజినెస్ మ్యాన్ గా చూడాలండి. అతని నేచరే ఒక బిజినెస్ మ్యాన్. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అండి. కాబట్టి ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎలా ఉంది అంటే, ఇప్పుడు భారతదేశం గనక నన్ను ఆయుధ సహకారం గనక కోరినట్లయితే నేను వాళ్ళతో బిజినెస్ చేస్తాను, అలాగని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ కనుక కోరుకున్నది అంటే పాకిస్తాన్ కూడా చేస్తాను. అయితే పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళకి తిండి తిప్పలు లేకపోయినా సరే వాళ్ళ కంప్లీట్ బడ్జెట్ అంతా కూడా డిఫెన్స్ వైపు పెట్టుకుంటున్నారండి. తెలుసండి, పాకిస్తాన్ ఈజ్ ఆల్సో గుడ్ బయ్యర్ అని చెప్పేసి తెలుసండి. సో హీ మేడ్ వెరీ డిప్లొమాటిక్ స్టేట్మెంట్. అదే మీరు చూడండి, ఇటు ఫ్రాన్స్ కానీ లేకపోతే బ్రిటన్ కానీ వాళ్ళు ఏమన్నారు, ఈ ఇన్సిడెంట్లో భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము భారత్ని సపోర్ట్ చేస్తామని ఖచ్చితంగా నిర్ద్వందంగా వాళ్ళు సపోర్ట్ తెలియచేశారు. ట్రంప్ ఆ విషయం చెప్పలేదండి. ట్రంప్ ఆ విషయం చెప్పలేదు. నేను ఆ ఇన్సిడెంట్ జరిగినందుకు సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నాడు తప్ప భారత్ చేసిన తప్పు. రెండోది ఇంకోటి ఏంటంటే, కాశ్మీర్ సమస్య ఈరోజు కొత్త కాదు కదా, 1500 సంవత్సరాల పురాతన. ఆయన ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇండియా పాకిస్తాన్ ఎప్పుడు మనకి 1947లో విడిపోయినటువంటి దానికి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సమస్యకి ఆయన ఏ విధంగా కూడా అసలు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. 1500 సంవత్సరాలు అంటే తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? అమెరికా అధ్యక్షుడిగా అలా మాట్లాడడానికి ఇట్ షోస్ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ట్రంప్. ఆయన అవుట్ రైట్ గా ఇండియాని సపోర్ట్ చేయడం లేదు అన్న విషయం మనం గ్రహించాలండి ఇక్కడ. అఫ్ కోర్స్ కొంతవరకు ఆయన ఆయుధ సహకారం చేస్తాడు, యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఆయన చేస్తాడు, డిప్లొమాటిక్ అన్నందుకు చేస్తాడండి. సెకండ్, చైనా విషయం దగ్గరికి వచ్చేసరికి చైనా ఏముంటుందండి, మనకి ఈవెన్ ఈ మధ్యన ఎప్పుడైతే మనకి అమెరికాతో ట్రేడ్ వార్ అనేటువంటిది స్టార్ట్ అయిందో దానికి భారతదేశం యొక్క సహకారం కనిపించింది కాబట్టి మన రాష్ట్రపతికి లెటర్ రాయడం జింపింగ్ రాసి, మీరు మన ఆసియా అనేటువంటిది మనం ఒక ఆసియాగా మనం పోరాడాలి, ఈ దేశాలుగా కాదు ఒక ఖండంగా పోరాడాలి, కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయండి అన్నాడు. గతంలో ఎన్నోసార్లు నమ్మేవాడి, హిందీ చీనీ బాయ్ బాయ్ అన్నాడు. హిందీ చీనీ బాయ్ బాయ్ అన్నప్పుడు మనం నిజంగానే ఎటువంటి వార్ ప్రిపరేషన్స్ చేసుకోలేదు, వాళ్ళు వల్లించినటువంటి ఆ యొక్క శాంతి మంత్రాలను మనం నిజంగా నమ్మిన తర్వాత చైనా అటాక్ చేసుకుంటూ వచ్చింది. అంటే ట్రంప్ ఏ విధంగా అయితే అన్ప్రెడిక్టబుల్లో చైనా కూడా అన్ప్రెడిక్టబుల్, జింపింగ్ కూడా మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ అండి. మనకి ఇప్పుడు భారతదేశం వైపు చైనా వీళ్ళు చేశారు కదా అని చెప్పేసి అంటే ఇట్ మైట్ బి ఏ పార్ట్ ఆఫ్ వార్ స్ట్రాటజీ. వాళ్ళు డైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయొచ్చు. చైనా ఆల్రెడీ ఇప్పుడు పాకిస్తాన్ కి ప్రెజెంట్ సపోర్ట్ చేస్తుంది, ఫైనాన్షియల్ గా వాళ్ళకి నిధులు ఇవ్వడం అన్ని, అలాగే అక్కడ వాళ్ళకి సంబంధించినట్టు కొన్ని స్థావరాలను కూడా ఏర్పాటు చేసుకోవడం, ఇదంతా కూడా ఇండియాని టార్గెట్ చేస్తూనే పాకిస్తాన్ కి డైరెక్ట్ గా కూడా సపోర్ట్ చేస్తుంది. శత్రు మనకు మిత్రుడు అనేటువంటి రూల్ 40 పాటిస్తుంది. మరి అలాంటప్పుడు ఎప్పుడైతే చైనా పాకిస్తాన్ క్లోజ్ అయిందో అప్పుడు అమెరికా పాకిస్తాన్ కట్ చేసి మనకు దగ్గర అవుతుంది అనేటువంటి అభిప్రాయం వస్తుంది కదా. వస్తుందని, కానీ వీడు బిజినెస్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ట్రంప్ అనే ఆ వ్యక్తి ఆయన బిజినెస్ చేస్తున్నాడు. నువ్వు ఏమన్నా ఆయుధాలు కొంటే నీకు ఇస్తాను, నువ్వు కొంటే నీకు ఇస్తాను. ఈజ్ డూయింగ్ బిజినెస్. అమెరికా ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఎకనామిక్ ప్రాబ్లం అండి. అతనికి ఇప్పుడు ట్రంప్ ఇన్ని రకాలుగా మన భారతీయ విద్యార్థుల మీద లేకపోతే మన ఉద్యోగాల మీద పడ్డానికి గల కారణం ఏంటంటే, అమెరికాలో ఉన్నటువంటి ఎవరికి బయట ప్రపంచానికి తెలియనటువంటి విషయం ఏంటంటే అమెరికన్ ఎకానమీ ఈజ్ అట్ ప్రాబ్లం.
అక్కడే వాళ్ళకు కూడా మనకి పేదరికం నిరుద్యోగం అనేటువంటి సమస్యలు ఉన్నాయండి. కాబట్టి ఈయన ఏం చేయాలి, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించుకోవాలి, ఇక్కడ యుద్ధాలను ప్రోత్సహించాలి. ఓ పక్కన శాంతి మంత్రాన్ని ప్రోత్సహిస్తూనే నేను యుద్ధం ఆపేస్తానని చెప్తూనే ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధానికి రావడానికి అవకాశం వస్తే గనక వాళ్ళని రెచ్చగొట్టి కాస్త ఆయుధాలు అమ్ముకోవాలండి. ఇప్పుడు ఈ రష్యా ఉక్రెయిన్ విషయంలోనే మనం చూడొచ్చు. అవునండి. ఒకసారి రష్యా అధ్యక్షుడికి పుతిన్ కి సపోర్ట్ గా మాట్లాడతాడు, మరొకసారి ఉక్రెయిన్ కి సపోర్ట్ గా మాట్లాడతాడు, జెలెన్స్కీనేమో అందరి ముందు మీడియా ముందునే తిడతాడు. అవును. సో ఈ మళ్ళీ కూడా చర్చలకు సిద్ధమని నిన్న మొన్న కూర్చొని ఇద్దరు మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అమెరికా అవలంబిస్తున్న వైఖరి ఇండియా పాకిస్తాన్ విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది అనుకో. ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం ఉందండి, లేకపోలేదు. కాబట్టి మనం ఇటు పూర్తిగా అమెరికాను నమ్ముకుని మనం యుద్ధంలో దిగలేము, అలాగే చైనాను నమ్ముకుని మనం చైనా అయితే నమ్మే పరిస్థితులు లేదు. కాబట్టి చైనా కూడా మనకి డైరెక్ట్ గా ఉన్న శత్రువే కదా. అవునండి. బార్డర్ ని షేర్ చేసుకుంటున్న శత్రువే కదా. అవునండి. కాబట్టి మనం ఏం చేయాలండి, ఇటు ఫ్రాన్స్, బ్రిటన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్, సౌదీ అరేబియా అండ్ అదర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అండి, అలాగే ఇజ్రాయెల్ చూడండి ఆల్రెడీ 25 మొసాద్ ఎక్స్పర్ట్స్ ని కాశ్మీర్ లో దించిందండి. కాశ్మీర్లో టెక్నాలజికల్ ఆల్రెడీ దించేసిందండి. 25 మొసాద్ నుంచి దేర్ స్ట్రాంగెస్ట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ నుంచి టెక్నాలజికల్ వార్ఫేర్ లో మన టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఏ విధంగా వెళ్ళాలన్నది 25 మందిని ఆల్రెడీ కాశ్మీర్ లో దించింది. సో ఇజ్రాయెల్ సపోర్ట్ అయితే అవుట్ రైట్ గా భారతదేశానికి టెక్నాలజీలో ఇజ్రాయెల్ మించినటువంటి దేశం ఏది లేదంటారు. లేదండి, లేదు. సో అలాగే యాంటీ మిసైల్ సిస్టమ్ అంతా కూడా ఇజ్రాయెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. వార్ డోమ్ అంటారు కదా. అవును. సో అలాంటి సిస్టమ్ ఏదైనా మనకు సహకారం అందించే అవకాశం ఉందంటారు. దాని మీద వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి, ఇటువంటివన్నీ కూడా చేయడానికి మనకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ థ్రెట్ ఏంటంటే అన్ఆర్మ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్, డ్రోన్ వార్ఫేర్ అండి. ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వీటి గురించి ఆల్రెడీ మనకి ఇజ్రాయెల్ సహకారం అందిస్తుంది. అలాగే ఇప్పుడు ఇంకొక చిన్న మధ్యలో ఇంటరప్షన్, ఇప్పుడు వార్ పరంగా చూస్తే, సైనికుల పరంగా లేదంటే టెక్నాలజీ పరంగా, ఆర్మ్స్ పరంగా చూస్తే ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ గా ఉన్నటువంటి కంట్రీస్ ఏంటి? ఈ కంట్రీస్ లో ఎవరు సపోర్ట్ ఎవరికి ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఈ ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, చైనా, జపాన్, ఈ యొక్క టాప్ మోస్ట్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయండి, అడ్వాన్స్డ్ కంట్రీస్, దే ఆర్ మిలిటరీలీ టెక్నాలజికలీ వెరీ అడ్వాన్స్డ్ కంట్రీస్ అండి. అందులో మనకి ఒక అమెరికా ఇద్దరికి సపోర్ట్ చేస్తుందండి. మిగిలినటువంటి రష్యా కూడా ఈవెన్ మనకే సపోర్ట్ చేస్తాను అని చెప్పిందండి. ఈవెన్ రష్యా కూడా. సో ఆల్వేస్ రష్యా ఎప్పటి నుంచో మనకి ఉన్నది. మధ్యలో పాకిస్తాన్ కి ఏదో కొంచెం అవడం జరిగినప్పటికీ స్మాల్ అగైన్ వీ కుడ్ ఏబుల్ టు గెయిన్ దేర్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ కూడా ఆ విధంగా కనుక చూసుకుంటే మ్యాక్సిమం సపోర్ట్ మనకి ఇండియా వైపే ఉందండి. పాకిస్తాన్ వైపు వెళ్ళగలిగితే గనక అవుట్ రైట్ గా చైనాకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది, చైనాకి. కానీ అక్కడ దే ఆర్ ఆల్రెడీ, అది కూడా కొంచెం ఇప్పుడు అంత కాన్ఫిడెంట్ గా చెప్పడం, ఏదైనా న్యూట్రల్ అన్న అయిపోతుంది, లేకపోతే దొంగచాటుగా వెనకగా అన్న సపోర్ట్ అన్న ఇస్తుందేమో తప్ప అవుట్ రైట్ గా చైనా కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ట్రేడ్ వార్ ఉన్నారు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అమెరికా దగ్గరికి వచ్చేసరికి అమెరికా ఏంటంటే అది కూడా అవుట్ రైట్ గా ఇవ్వదు, ఇద్దరికి ఈక్వల్ గా అమ్ముకుంటుందండి. ఓకే, అమెరికా చైనా విషయాన్ని పక్కన పెడితే బ్రిటన్ సపోర్ట్ మనకుందండి, ఇజ్రాయెల్ సపోర్ట్ అవుట్ రైట్ గా మనకుంటుంది, రష్యా సపోర్ట్ మనకుంటుంది, ఫ్రాన్స్ నుంచి ఆల్రెడీ రఫేల్స్ కూడా మనం కొనుగోలు, ఇంకా కూడా రఫేల్స్ రాబోతున్నాయి. సో నెక్స్ట్ ఆస్ట్రేలియా సపోర్ట్ ఎవరికి ఉండే అవకాశం? ఆస్ట్రేలియా భారతదేశానికి ఎక్కువ మొగ్గు ఉన్నదండి. పాకిస్తాన్ కి ఆస్ట్రేలియాకి సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఐ డోంట్ థింక్ సో. గల్ఫ్ కంట్రీస్ లో ముఖ్యంగా ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నదో, సౌదీ అరేబియాని మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేయడము, వాళ్ళతో డిప్లొమాటికల్ గా. మీరు ఒకే ఒకటి చూడండి, భారతదేశం యొక్క ప్రధానమంత్రి సౌదీ అరేబియాని దర్శించడం ఇష్యూ నడిచింది. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన వెంట సౌదీ అరేబియాకి చెందినటువంటి ఫైటర్ జెట్స్ గౌరవవందనంగా ఆయనకి ఎస్కాట్ ఇచ్చినాయండి, స్వాగతించినప్పుడు, వెల్కమ్ చెప్పినప్పుడు ఆ యొక్క ఫైటర్ జెట్స్ ఏదైతే ఉన్నాయో ఈయన ఎయిర్ క్రాఫ్ట్ కి బందోబస్తుగా పైలటెడ్ గా నడిచినాయండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆనర్ అండి. సో ఆ విధంగా కనుక చూస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇస్లామిక్ కంట్రీస్ మనకి సపోర్ట్ అనేటువంటిది ఉంది. కారణం ఏంటంటే ఇండియా ఈజ్ నాట్ యాంటీ ఇస్లామిక్ కంట్రీ, ప్లీజ్ అండర్స్టాండ్, బట్ పాకిస్తాన్ ఈజ్ ఎ యాంటీ హిందూ కంట్రీ. సో మనం ఉగ్రవాదం మీద ఫైట్ చేస్తున్నాం తప్ప ఇస్లాం మీద ఫైట్ చేయట్లేదు. మన దేశంలో కూడా ఇస్లాం ఉంది, మన దేశంలో ఇస్లాం ఉందండి. దే ఆర్ ద గ్రేట్ పేట్రియాట్స్. ఈ రోజు చూడండి మనకి
అంతర్గతంగా రాజకీయంగా రకరకాల సమస్యలు ఉండొచ్చు. మరి ఈ రోజు అదే రాజకీయ పార్టీ, అదే ఎంఐఎం, అదే అధ్యక్షుడు ఈ రోజు ఏమన్నాడు, పాకిస్తాన్ ని కొట్టడానికి మేము ముందు ఉన్నాము. Yes. ఇండియా పాకిస్తాన్ చేసినటువంటి పని తప్పు, పాకిస్తాన్ పని చేయదు, మేము పాకిస్తాన్ కి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాము, భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇస్తాం. ఇది కరెక్ట్ మాట అండి. ఇక వేరే దేశాలు సపోర్ట్, ఇంకా మిగిలిన దేశాలు సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఇంకా So, మిగిలిన జపాన్- దేశాలు జపాన్. జపాన్ కూడా మనకి ఉంటుందండి. ఇవన్నీ కూడా మీరు ఏ దేశాన్ని కూడా ఇంకా అనుమానించవలసిన ఇండియా ఈజ్ అ ప్రాస్పరింగ్ కంట్రీ అండి, పాకిస్తాన్ ఈజ్ అ డౌన్ సైజింగ్ కంట్రీ అండి. మన భారతదేశానికి ఇతర దేశాలతో శత్రుత్వం లేదండి. మనకు ఉన్నటువంటి శత్రుత్వం వల్ల పాకిస్తాన్ తో ఉంది, చైనాతో ఉంది. అది కూడా మనం తెచ్చుకున్నటువంటి శత్రుత్వం కాదు, వాళ్ళకై వాళ్ళు వాళ్ళు క్రియేట్ ఉసుగొలుపుతున్నారు. చేసిన దాన్ని బట్టి మనం శత్రువులు అవ్వాల్సి వచ్చిందండి వాళ్ళకి. సో ప్రపంచంలో ప్రధాన దేశాలన్నీ కూడా మన వైపు ఉండే అవకాశం ఉంది. 100% సో అమెరికా తటస్థంగా ఉండే అవకాశం ఉంది. చైనా బ్యాక్ ఎండ్ లో నుంచి పాకిస్తాన్ ని సపోర్ట్ చేసే అవకాశం సో ఉంది. మిగిలినటువంటి దేశాల సపోర్ట్ అయితే అవుట్ రేట్ గా ఇండియాకే ఉండబోతుంది. అవునండి, అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో ఇది మేజర్ శ్రీనివాసరావు గారు చెప్తున్నట్టుగా ఒకవేళ యుద్ధమే జరిగితే అమెరికా తటస్థ వైఖరి ఉండబోతుంది, చైనా బ్యాక్ ఎండ్ నుంచి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది, మిగిలినటువంటి అగ్రదేశాల సపోర్ట్ అంతా కూడా ఇండియాకు ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ టెక్నాలజీలో ముందుండేటువంటి ఇజ్రాయెల్కి సంబంధించి కూడా ఇప్పటికే ఒక వ్యవస్థ, కొంతమంది అక్కడి నుంచి టీమ్స్ను కూడా ఇండియాకు పంపించినట్లుగా కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా వస్తున్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేమనుకుంటున్నారు? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి.